దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చిన ఈ వాగ్దానం కుడివైపుకు ఎడమ వైపుకు వ్యాపించదు. ఈ మాట నేను దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి నాకు వద్దు ప్రభా, గడిచిన సంవత్సరం నన్ను ఆధ్యాత్మికమైన వాగ్దానంతో నడిపించావు, ఇప్పుడు కూడా నాకు అలాంటి మాట కావాలని ఆ మాటను దాటి నేను వెళ్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపి నాతో మాట్లాడుతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా ఒక మనిషికి ఉంటుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. యోధ పత్రిక రాస్తా మొదలు పెడతాడు. ఏమని రాస్తాడంటే, ఇదిగో దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను గురించిన ఆశీర్వాదాన్ని మీకు తెలియజేయాలని విశేష ఆసక్తి గలవాడని నేను మీకు పత్రిక రాస్తా ఉన్నప్పుడు దేవుడు నన్ను అడ్డుకొని పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడండి అని రాయమన్నాడు అని చెప్తాడు. అంటే దేవుడు మనల్ని అడ్డుకునే విధానం మీకు చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట చాలా అమూల్యమైనది, విలువైనది. అది మన హృదయంలో స్థిరపడును గాక. అడ్డుకొని ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదే, కుడివైపుకు ఎడం వైపుకు నువ్వు వ్యాపిస్తావు. నేను అక్కడ ఆగి ఏ కోణంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు అని నేను ఆగినప్పుడు దేవుడు నాకు చెప్తున్నమాట, ఆధ్యాత్మికమైన భక్తిలో నువ్వు వ్యాపించబోతున్నావు అన్నాడు. అంతే. ఆమేన్. ఇంతవరకు వాక్యము, ప్రార్థన, ఉజ్జీవము, వైరాగ్యము, భక్తి, దేవుని ఫలము, దేవుని వరము అలాంటి మనసు లేదు. ఎంతసేపు ఆశీర్వాదము, డబ్బులు, స్థలాలు, లోకము, ఉద్యోగము, సంతానము, ఏమొస్తుందా దాచుకుందామన్న దాని వైపే వెళ్ళాం. కానీ అసలు దేవుని కొరకు నేను భూమి మీద నాకు ఇచ్చిన ఈ రక్షణ ఉద్దేశం ఏంటి, నన్ను దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు, ఒకవేళ దేవుడు నన్ను పిలిచేటప్పటికీ నేను ఎలా రెడీ అవ్వాలి, దేవుని కొరకు ఎలా ఎదుర్కోవాలి, ఏముండాలి నా జీవితంలో, నేను ఆయన ఎదుర్కొనేటప్పుడు నాలో ఏముండాలి. ఉండొద్దా అండి? ఒక పెద్ద మనిషి వస్తున్నాడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి వస్తున్నాడు, ఆయన కారు దిగ్గానే కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, తెలీదా? చేతిలో బొకే ఉండాలి, శాల్వ ఉండాలి, దండ ఉండాలి, దానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకొని ఉండాలి. పట్టుకొని ఆయన దిగ్గానే ఆయన సన్మానించడము, ఆయన ఎదుర్కొనటం, ఆయన గణపరచాల్సింది ఏదో గణపరిచి ఆయన తీసుకెళ్ళాలి. యాజ్ ద సేమ్ రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు ఆయన మన కొరకు వేయించేయబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉంటే నిన్ను ఎదుర్కొంటాడు, ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఆ మనసు నీకు రావాలి. దాన్ని మర్చిపోయి మనం లోక సంబంధంగానే ఆలోచన చేసామనుకో, ఆశీర్వాద కూటమి ఎక్కడుంది, స్వస్థత కూటమి ఎక్కడుంది, వరాల కూటమి ఎక్కడుంది, అభిషేక కూటమి ఎక్కడుంది, ఇలాంటి వాటి కొరకు నువ్వు తపన పడతా ఉన్నావు అనుకో, ఇక నీ పెనుగులాట దేనికోసం, నీ వెతుకులాట దేవుని కోసం. అందుకే దేవుడు ఎంత దినాల్లో సూటిగా చెప్తున్నాడు, నిన్ను వ్యాపింపజేస్తాను, అది ఎడమవైపు కుడివైపు. అంటే ఈ లోక సంబంధంగాను పరలోక సంబంధంగాను నిన్ను విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం ఏ కోణంలో ఉంటుందంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉంటుంది, విశ్వాస జీవితంలో ఉంటుంది, భక్తి జీవితంలో ఉంటుంది నువ్వు ఆశీర్వాదం. ఇలా నువ్వు ఎప్పుడైతే వ్యాపిస్తావో ఆటోమేటిక్గా నీకు కావాల్సిన ప్రతి ఈవి, ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం నిశ్చయముగా నువ్వు పొందుకుంటావు. ఆ ఆశీర్వదించబడే కోణంలో మొదట కుడివైపుకి ప్రేమలో నువ్వు వేరు పారాలి. క్రీస్తు ప్రేమ నీలో రావాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ప్రశ్నించి, అవమానించి, నిందించి, చిన్న చేసి, తక్కువడని, కులం తక్కువ, మతం తక్కువ, జ్ఞానం తక్కువ, బుద్ధి తక్కువ, ఇలాంటి ప్రశ్నలు వేసే నీ వేలు, ఈ 3 వేలతో అసలు నీకు ప్రేమే తక్కువ అని ప్రశ్నించి మొత్తం నిలువెత్తు ప్రేమగా నువ్వు మారిపోవాలి. యేసునామములో ప్రేమలో నువ్వు వ్యాపించాలి. ప్రేమ కొరకు ఇంకా ఆ రోజు దేవుడు మనతో మాట్లాడాడు గడిచిన వారంలో. ప్రేమ తొందరగా కోప్పడదు, ప్రేమ అగౌరవపరచదు, ప్రేమ గాయం చేయదు, ప్రేమ చంపదు, ప్రేమ అవమానించదు, ప్రేమ ఇవన్నీ సాక్రిఫైస్ చేసి ప్రేమ ఇంకా ప్రేమిస్తుంది తప్ప ప్రేమ నష్టం చేయదేస్తున్నాము. ఆమేన్. దేవుడు మాట్లాడారు, మీకు అర్థమై తీర్మానం చేస్తే ఈ 2025 ఆశీర్వాదం మీదే. మీరు విని కూడా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న దరిద్రులందరిలో ప్రెసిడెంట్లు మీరే. మీ ఇష్టం. దేవుని స్తోత్రం. బాధపడ్డ వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. అంటే అర్థమై కొంతమంది, అర్థంగా కొంతమంది, కానీ వాస్తవం. మీరు నిజంగా చెప్తున్న మరలా మీకు దేవుడిచ్చిన కృపా వరం ప్రేమించండి. ఏమండి, ఇంక నేను మరలా ప్రేమ గురించి మాట్లాడి నాకు ఇష్టం లేదు, కానీ ఇంటి నిండా 10 కుక్కల్ని పెంచుకొని పేసిస్తాడు, కానీ అయ్యకి అమ్మకు ఒక ముద్ద అన్నం పెట్టాడు ఒక్కొక్కడు. ఏం చేయాలి చెప్పండి? దానికి మళ్ళీ వంతులు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి, అత్తమామకు అన్నం పెట్టడానికి. దాని గురించి వివరించడం కాదు, కానీ అర్థం చేసుకోండి మంచి మనసుతో.
ఆమె ఎవరో ఒంగోలులో ఒక తల్లి, ఒక పాస్టరమ్మ, రోజుకి 200 మంది అనాథలకు భోజనం వండి పెట్టిద్దంట. ఆమెకి ఎంత ఓపికో, ఎంత పెద్ద భాషలు కడుక్కోవాలో, ఎంత పెద్ద స్టవ్ వెలిగించుకోవాలో, ఎన్ని కూరగాయలు కోసుకోవాలో, ఎంత అన్నం కడుక్కోవాలో, ఆ తల్లి ఓపిక దేవుడు ఆమెను దీవించును గాక. రేపు పరలోకంలో ఆమె ఎదురు పడ్డప్పుడు మనం సిగ్గు పోతుంది. జాగ్రత్త, ప్రేమను తక్కువ అంచనేయమాకండి, కండ కోసి పెట్టాలి. దట్ ఈజ్ లవ్. అలాంటి ప్రేమ నా బిడ్డలను మీ అందరికీ కలుగును గాక. ప్రేమ విషయంలో రాజీ పడమాక. రెండవది విశ్వాసం. ఈరోజు విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసము మనల్ని ఏమని పిలుస్తారంటే బయట విశ్వాసులు అంటారు. విశ్వాసులు అంటే అర్థం, విశ్వాసము అంటే అర్థం ఏంటంటే లేనిది ఉంది అని నమ్మటమే విశ్వాసం. అంటే నువ్వు చూడలా కానీ నమ్ముతున్నావు. ఎర్ర సముద్రం పాయలేంది, నువ్వు చూసావా? నమ్మట్లేదా? నమ్ముతున్నావు. విచిత్రం ఏంటంటే మనలో కొంతమంది దేవుని వాక్యం ఆధారం చేసుకొని ఎర్ర సముద్రం పాయలేంది, దేవుడికి స్తోత్రం అని నమ్మి దేవునికి స్తోత్రం చెప్తున్నాం. కానీ కొందరు ఇది నిజమా అని గూగుల్ని అడిగారు, యూట్యూబ్ని అడిగారు, సైంటిస్టులను అడిగారు, స్నేహితులను అడిగారు, నిర్ధారణ చేసుకున్నారు. దేవుని మహాకృపా సంకల్పం అవి నిజమైనవి కనుక, చరిత్ర ఆధారాలు ఉన్నాయి కనుక, ఆ విశ్వాసానికి ఇంకొంచెం బలం చేకూడింది కనుక మనం ఇంకా బలవంతులమయ్యాం విశ్వాసంలో. దేవునికి స్తోత్రం. కాకపోతే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు చూసి పరీక్షించి ఏలు పెట్టి తోమాలాగా అలా కాదు. ఆయన చెప్పినప్పుడే, అది నీ మనసుకు, నీ హృదయానికి అంగీకారంగా అనిపించినప్పుడే వెంటనే నువ్వు విశ్వసిస్తే అది నీకు ఆశీర్వాదం. అంటే ఈనాటి క్రైస్తవుల విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, వెళ్ళటానికి చర్చికి వస్తున్నారు, వినటానికి దేవుని వాక్యం వింటున్నారు, ఏదో కలిగింది ఏదో చేస్తున్నారు, కానీ అసలు అది ఎంతవరకు కరెక్ట్ రా, దాని లోతు ఎంత, దాని గమ్యం ఏంటి, మనం నమ్మిన ఈ విశ్వాసం యొక్క ముగింపు ఏంటి, ఈ విశ్వాసం వలన మనకు వచ్చే లాభం ఎంత అన్న ఆలోచన క్రైస్తవులకు చాలా మరుగైపోయింది, తక్కువైపోయింది. ఆలోచన చేయండి. ప్రతి దైవజనుడు విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒక ఆయన ఒక సర్కస్ చేస్తున్నాడు, రోడ్డు మీద సర్కస్ చేస్తున్నాడు. ఆ వైపు ఒక కర్ర బాతాడు, ఈ వైపు ఒక కర్ర బాతాడు, మధ్యలో ఒక తీగ కట్టాడు. ఆ తీగ కట్టి ఆ తీగ మీద ఆ పక్క నుంచి ఆ పక్కకు నడిచాడు, ఆ పక్క నుంచి ఈ పక్కకు నడిచాడు. అందరూ సపర్లు కొట్టారు. అబ్బాబాబా బలి నడిచాడు రా, సూపర్ అని సపర్లు మారు మోగిపోయేటట్టు కొట్టారు. ఇక 4 రౌండ్లు అయిన తర్వాత 5వ రౌండ్ ఆగి, హలో ఇంకోసారి నేను పోయి రాగలనా? బ్రహ్మాండంగా పోయిస్తావు బాబు, నీకేం తక్కువ, సరే ఎవరన్నా వచ్చి నా మీద ఎక్కండి, అవతల చేసపోతా అన్నాడు. ఒక్కడ రాలా. పోయి రాగలనా అని నమ్మారు, ఇంకా నడవగలనని నమ్మారు. సరే ఎవరన్నా రండ్రా నేను మిమ్మల్ని తీసుకెళ్తా అంటే రావడానికి నమ్మకం కుదరట్లేదు. కారణం ఏంటి? ఎవరో పొందుకుంటే, ఎవరో అర్పిస్తే, ఎవరో చేస్తే విశ్వాసాన్ని బట్టి సూపర్ అని సప్పట్లు కొడుతున్నాం, కానీ ఆ విశ్వాసంలోకి మనం దిగలేకపోతున్నాం. అది దౌర్భాగ్యం. అబ్రహాం గురించి చెప్తాం విశ్వాసమును బట్టి, లోతు గురించి చెప్తాం విశ్వాసమును బట్టి, నోవాహు గురించి చెప్తాం విశ్వాసమును బట్టి, మన పితరులైన భక్తుల గురించి మనం ఎంతో మాట్లాడుకున్నాం విశ్వాసమును బట్టి చేశారని. ఈ విశ్వాసాలన్నీ మనకు మాదిరిగా కనబడుతున్నాయి, చూస్తూ ఉన్నాం, కానీ ఆ విశ్వాసంలో దిగలేకపోతున్నాం. దేవుని నమ్ముకున్న నీలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో నువ్వు ఎరుగుదువుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసాన్ని గురించి దేవుడు ఇలాగ మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనయని ఉన్నవనుటకు రుజువుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మాయ్ మీ నాన్న చచ్చిపోయాడు అంటగా, ఇంక అయిపోయింది, మీ జీవితం అంతే అయిపోయిందా? ఎందుకో మా దేవుడు ఉన్నాడు, నా తండ్రి కంటే పరమ తండ్రి గొప్పవాడు. ఏందమ్మా నీ ధైర్యం? దాన్నే విశ్వాసం అంటారు. హల్లెలూయా. ఉద్యోగం ఊడిపోయిందంటగా, తీసేశారంటగా, రేపటి నుంచి ఏంది నీ బతుకో? అట్లాంటి 100 ఉద్యోగాలు ఇస్తాను యేసయ్య. అదే విశ్వాసం. లేనిది, అదృశ్యమైనది, కంటికి కనబడది, ఉన్నదని చెప్పడానికి రుజువు విశ్వాసం. మరి ఏందిరా మీ సంపాదన అంతా తీసుకెళ్ళి కోటాలు అంటారు, 2 పెళ్ళిళ్ళు చేయించరా మీరు పెట్టే కోటాలకే, అంత ఖర్చు పెట్టి చేస్తారు, మందిరాలు అంటారు, పరిచర్య అంటారు, రకరకాలుగా మొత్తం పోసేస్తున్నారు, ఏంట్రా? ఒకరోజు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
రుజువు ఏంటి? ఆశీర్వదిస్తాడు. నువ్వేమైనా బ్యాంకులో పెట్టావు మళ్ళీ ఫిక్స్డ్ అయ్యి రిటర్న్ రావడానికి? ఏంటి? దాని పేరే విశ్వాసము. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని గురించి మన ప్రభు అంటాడు, నువ్వు ఆ విశ్వాసంలోకి వచ్చావు కనుక నీ తిండి గురించి, నీ ఇంటి గురించి, నీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ అవసరత గురించి ఆలోచించమాక. మరి ఆలోచించుకోండి. ఎట్టా పొద్దున్న లేచిన దగ్గర నుంచి అద్దంలో ముఖం చూసుకున్న కానించి నా ముఖం ఎట్ట తగలబడిందే, నా జీవితం ఎట్ట తగలబడిందే, నా సంసారం ఎట్ట తగలబడిందే, నా పొలం ఎట్టయిందే, నా ఇల్లు ఎట్టయిందే, నా వ్యాపారం ఎట్టయిందే, మా ఆయన ఎట్టయిపోయాడు, నా పిల్లలు ఎట్టయిపోయారని అవన్నీ జ్ఞాపకం చేసుకొని తిట్టుకొని నిన్ను నువ్వే తగ్గించుకొని ఆ రోజంతా బలహీనుడివైపోయి కృంగిపోయి కన్యల మధ్యలో నువ్వు అడుగులేస్తున్నావే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసి, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించావు కదా, ఆ విశ్వాసానికి కర్త అయిన యేసును పట్టుకున్నావు కదా. ఇక నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో. లేనిది, పొందలేనిది, ఇక రాదు అనుకున్నది, ఇక నా ఆరోగ్యం రాదు, నా ఆశీర్వాదం రాదు, నా పిల్లల భవిష్యత్తు బాగోదు, వీళ్ళ జ్ఞానం రాదు నువ్వు అనుకుంటున్నావు కదా, దానిని తిరిగి మరలా కట్టుటకు సామర్థ్యం గలవాడు మనం ఆరాధిస్తున్న యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదండి విశ్వాసులు అంటే. మనం కూడా వెళ్ళి పొద్దుగుకులు వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పట్టుకుంటే మనం విశ్వాసులు ఎందుకంటారు? హల్లెలూయా. ఆమేన్. నష్టం ఆ క్షణానికైనా, లాభం శాశ్వత కాలం చేకూరుస్తాడు యేసయ్య. అరే మోర్దెకాయ్ ఏంటి నువ్వు సార్ వచ్చినప్పుడంతా నమస్తే సార్ అన్నట్లా ఏంది? నువ్వు ఈ మధ్య సార్ వస్తున్నాడా, హామాన్ వస్తున్నాడా, అందరూ నమస్తే పెడుతుంటే నువ్వు నమస్తే సార్ అన్నట్లా. నీ సంగతి ఏం చూస్తావు? పోవాయా. నేను ఎవరు అనుకున్నావు? విశ్వాసిని. పేదోడైన విశ్వాసి కనపడితే వందనాలు సార్ అని చెప్తా. ఒక లోకస్తుడికి చేతులు కాళ్ళు పట్టుకునే ఆ స్థితి నా దేవుడు నాకు ఇవ్వడో, నేను పెట్టను. గాయపరచాలని, నష్టపరచాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎవడు దౌకును గుంతలో వాడు పడతాడని హామాసు మోర్దెకైని ఉరిదీయాలనుకున్నాడు. చివరికి ఆ కోయకి, ఆ తాడికి హామాసుని ఉరిదీశారు. తిక్క కుదిరింది. విశ్వాసం అంటే అది. ఆ విశ్వాసాన్ని బలపరచడానికి యేసయ్య కోటి రూపాయల మాట చెప్తాడు. అసలు ఈ మాటను మీరు రౌండ్ చేసుకొని నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడదువు, ఇలాంటి వాగ్దానాలు కాదు పెట్టాల్సింది. ఇలాంటి మాట వాగ్దానంగా పెట్టుకొని ఇంట్లో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఎంత అందంగా అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, అబ్బా ఏమండి గట్టిగా చెప్పండి ఒకసారి. ఏమండి విశ్వాసి, ఓ విశ్వాసి ఇటు చూడు ఎంత మాట అన్నాడు. ఈరోజు పచ్చగా కలకల్లాడిపోద్ది, మంచి ఎండ కాసిందనుకో, రేపు దాని పరిస్థితి ఏంది? ఆ గడ్డి పరిస్థితి, ఆ పువ్వు పరిస్థితి, ఆ మొక్క పరిస్థితి ఏంటి? మనం దాని దగ్గరికి వెళ్ళి అబ్బా నిన్న కలకల్లాడిపోతుంది, ఎంత అందంగా ఉంది, ఈరోజు ఏంది ఎట్ట వాడిపోయిందని మనం బాధపడతాం. కానీ దేవుడు అంటాడు ఈ రోజుండి రేపే దాని జీవిత పరిమాణం, దాని జీవితకాలం 24 గంటలే. 24 గంటలు క్షణికమైన దానినే నేను ఎంత అందంగా సృష్టించి దానికి ఇవ్వవలసిన వైభవాన్ని, దానికి ఇవ్వవలసిన సొగసును, దానికి ఇవ్వవలసిన సారము నేను ఇస్తే నువ్వెవర్రా అమ్మా, నువ్వెవరు? యేసు రక్తంలో కడగబడి ఆయన ప్రాణాన్ని పంచుకున్న బిడ్డవే, నీ గురించి నేను ఆలోచించనా అంటాడు యేసయ్య. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చబడునుగాక. నువ్వెందుకు చింతిస్తావు? బట్టలు కొనుక్కుంటాను లేదో, పిల్లల భవిష్యత్తు ఏమైద్దో కాదో, వేసిన పంట ఏమైద్దో పోద్దో, ఉద్యోగం వస్తుందో రాదో, నువ్వెందుకు చింతిస్తావు? విశ్వాసం లేదా? నీ మనసులో విశ్వాసం లేదా? విశ్వసించు, దేవుడు ఇస్తాడంతే సున్నామోలో. అదే విశ్వాసం. అదే అంటే అన్నయ్య చాలా మంది పాస్టర్లు చెప్పారు, అన్నయ్య నువ్వు చేసే పని నువ్వు చేయాలి, దేవుడి మీద ఉండాల్సిందే. చెప్పరేంటి? ఏం చేయాలి? ఎటు పోయి ఎటు వచ్చినా మనకే మెడకు చుట్టుకుంటుంది వాక్యం. ఏం చేయాలి అర్థం కావట్లా. నమ్మాలా నమ్మకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, కారణం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసం ఉండమని చెప్పి ఇంట్లో కూర్చొని తిని పండుకోమని చెప్పట్లా, కలవర పడకుండా బతకమంటున్నాడు అంతే యేసునామములో. ఆమె అంటే ఎట్లా అన్నయ్య? సముద్రం మీద పడవ వెళ్తుంది,
అమ్మా, ఈ బొచ్చుకొక పిల్లలు ఉంటాయే చిన్నవి, ఆ బొచ్చుకొక పిల్లలు పొద్దున్నే బయటకు తీసుకెళ్తాడు, దానికి కూడా టాయిలెట్కి తీసుకెళ్తాడో బాత్రూమ్కి తీసుకెళ్తాడో, తీసుకొని పోతూ ఉంటాడు. ఈ కుక్క పిల్ల ఎంత ఉంటుంది, మోరల్లో సగమే ఇది ఉండేది, గట్టిగా ఎగిరితంతే ఎకర దాటిపోద్ది అవతలకి. ఆ కుక్క పిల్ల ఊర కుక్క దూడన్నట్టుంటుంది, ఆ ఊర కుక్కను చూసి వేసిపోతూ ఉంటుంది దాని మీదకే. అది గట్టిగా పట్టుకుందనుకో సగం నోటికి సరిపోద్ది అది. ఆ కుక్క పిల్ల బొయ్యిని అరిచి లాక్కొని ఈడు ఓనర్ కాస్త బలహీనుడై తాడు ఉడిసిందనుకో, ఆడికంటే ముందు 4 అడుగులు వెనక్కవద్ది. ఎందుకు భయం దానికి కూడా ఉంటుంది, కానీ దాని డేరంతా తాడు మెడలో ఉన్నంతసేపే. ఎందుకని, ఎట్టగైనా మా వాడు నన్ను దాని నోట్లో పడకుండా లాగేస్తాడు, మన ప్రతాపం చూసుకుందామని వెనకాల ఆని పెట్టుకొని మీసాల మేలేసి తొడలు పట్టి పోతుంటుంది ఇది. కానీ ఈ సముద్రంలో వెళ్తూ ఉంటే 12 మంది శిష్యులు అందులో ఉండి, సర్వలోకాలను సృష్టించిన వాడు, మృతులను సైతం సజీవంగా లేపినవాడు, కుష్ఠరోగులను బాగు చేసి గుడ్డివారికి కళ్ళు ఇచ్చి, ఆహారం కొరత ఉంటే 2 రొట్టెలు 5 చేపలను అనేకులకు పంచి ఎత్తి నెత్తి మీద గంపలో ఎత్తిన వాడు ఆయనతో ఉంటే, ఆయన వారితో ఉంటే సముద్రం కొంచెం అలలు లేచినేని, పొద్దుకు నువ్వు ఆ సముద్రంలో కదా బతికింది, అలా రాదా? ఇంతకుముందు రాలా? చేపలు పట్టినప్పుడు పోయినప్పుడు రాలా? అప్పుడు భయపడలేదే, అప్పుడు కంగారు పడలేదే, ఇప్పుడు ఎందుకు కంగారు వస్తుంది అంటే అన్నయ్య అప్పుడంటే మొరటి మొండితనం అన్నయ్య, ఇప్పుడు విశ్వాసం అన్నయ్య. మరి విశ్వాసమైనప్పుడు ఇంకా ఎక్కువ అవ్వాలి కదా, ఎందుకు తక్కువ అవుతుంది? పోతా ఉంటే కలవరిపడి కంగారు పడి యేసయ్యను లేపారంట. బోధకుడా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అంటే, తిక్కలోడా, నిన్ను నశించిందని ఎదికి రక్షించిన ఆ కౌగిట్లో పెట్టుకున్నారా? చింత నాకు కాదు, నీకు లేదు చింత. బోధకుడు నిద్రపోతున్నాడు, పాపం అలిసిపోయాడు, కొద్దిసేపు పడుకుందా పెడతా. ఫోన్ చేయగానే పట్టురింకే ఎత్తాల బోధకుడు, ఫోను ఎత్తకపోతే మా ఫోన్లో ఎందుకు ఎత్తుతారు అయ్యా? ఇంకా బోధకుడికి బాత్రూమ్ వెళ్ళడా, బోధకుడు స్నానం చేయడా, బోధకుడు అన్నం తిండా, బోధకుడు పని ఉండదమ్మా? పొద్దుకోకంగా నీదేనా భజనంతా? జ్ఞానం ఉండద్దా? అర్థమైన వాళ్ళందరూ అల్లుళ్ళు చెప్పండి. మిగతా వాళ్ళకి అర్థం కాలేదనా? అందరూ కలిసి చెప్పండి. విశ్వాసము. ఇందాక ఆ తల్లి ఎవరో చెప్పారు, రాత్రి 2 గంటలకి ఆమె పరిస్థితి ప్రతికూలంగా ఉంది. ఈ టైంలో పాస్టర్ గారికి ఫోన్ చేయటం ఎందుకు? ఆయన ఏ టైంలో వచ్చి ఉంటాడో, ఎప్పుడు పడుకొని ఉంటాడో ఏమో, ప్రార్థన చేద్దాం, దేవుడు నన్ను బాగు చేస్తాడని మోకరించింది, ప్రార్థన చేసింది. ఎవరు? సుశీలమ్మ. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, సాక్షిగా నిలబెట్టాడు. మేలు జరగలా? ఇంకెప్పుడు నువ్వు విశ్వాసం ద్వారా కార్యాలు పొందుకునేది? ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతావా? దేవుడితో నీకు ఒక కనెక్షన్ లేదా? దేవుడితో నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు దేవునికి స్వయంగా వారసురాలివి కాదా? గుర్తుపట్టుకో, నీ విశ్వాసం గొప్పదైతే అధికమైన ఆశీర్వాదం భూమి మీద నువ్వు రుచి చూస్తావేస్తున్నామలో. ఆమేన్. విశ్వాసం దేవుని మహా దయా సంకల్పం. చెప్పనా, మనకైతే ఒకవేళ విశ్వాసం ఈ తరంలో విశ్వసించమని దేవుడు చెప్తే మన పరిస్థితి ఎటుపోయి ఎట్టొచ్చేదో. కానీ మన పితరులు ఉన్నారే, వారి విశ్వాసం చూసినప్పుడైతే నాకు దిమ్మ తిరిగిపోద్ది. అసలు ఎప్పటికీ నేను ఎప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా ఉంటా. మనకంటే మన పితరులు చాలా అల్పులు, తక్కువ. రేపు పరలోకంలో కూడా మన మహిమ గొప్పది, వాళ్ళ మహిమ తక్కువ, మనమే గొప్ప. ఎందుకంటే దేవుని యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళం. వాళ్ళకు యేసయ్య రక్తం లేదు, మేకల రక్తం, గొర్రెల రక్తం, కోడెల రక్తంతో జీవితాలు పరిశుద్ధపరుచుకున్న వాళ్ళు మన పితరులు, బలి అర్పణల ద్వారా. మనమైతే పరిశుద్ధిని రక్తం ద్వారా కడగబడ్డ వాళ్ళం, మనమే ఎక్కువ వాళ్ళకంటే. అలాంటిది మనకంటే తక్కువైనా వాళ్ళ విశ్వాసం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, హేబేలు వాళ్ళ నాన్న చెప్పాడు, ఆదాం, అరే హేబేలు, రోజు సాయంకాలం దేవుడు వచ్చేవాడు నా దగ్గరికి. అవును నాన్న, ఎట్లా ఉంటాడు దేవుడు? బా, ఇంత అందంగా ఉండేవాడు రా, ఆయన ముఖం వెలిగిపోతూ ఉంటుంది, ఆయన మహిమ తేజస్సు మామూలుగా ఉంటుందిరా, ఆయన స్వరము ఆహా. ఈ పాట పాడాడేమో, ఏం పాట? నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా. ఆమేన్. వివరించి వర్ణించి చెప్పాడేమో, హేబేలుకి అర్థమైంది. దేవుని చూల్లా, దేవుడితో మాట్లాడలా, హేబేలు విన్నాడు అంతే. హేబేలు విని విశ్వసించాడు. విశ్వసించిన హేబేలు తన మందలోకి వెళ్ళి
పొద్దునెళ్ళి సాయంత్రం దాకా ఎదిగే పనిలో ఏంద్రా పొద్దున పోయావు దొడ్లోకి ఇంకా రాలేదేంద్రా అంటే, అయ్యా దేవుడికి అర్పించాలని నేను ఆశపడుతున్నానయ్యా, ఎందుకని నా అర్పణ దేవుడు అంగీకరించి నన్ను ఆశీర్వదిస్తాడని విశ్వాసంతో హేబేలు శ్రేష్టమైన క్రొవ్విన ఒక పొట్టేలు తీసుకొచ్చి దేవుడికి అర్పించాడంట. నీతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడిండా? హేబేలు నీకు వాగ్దానం ఇచ్చిండా? హేబేలు పోనీ ఎవరన్నా సేవకుడైనా వచ్చి నీతో మాట్లాడిండా? ఎవరు చెప్పారని అని చేస్తున్నావు? నా తండ్రి చెప్పినప్పుడు నేను విన్నాను దేవుడి గురించి, అందుకే అర్పణ అంగీకరిస్తున్నాను. హానోక్ బబుల్ నీళ్ళే చేస్తాడు, ఓ బస్త బియ్యమే చేస్తాడు, కూరగాయలు ఇచ్చేస్తాడు, ఇంకా అడ్రస్ లేడు. ఏదిరా పొద్దున పోయావు సాయంత్రం వచ్చావు, భార్య పిల్లలు కుళ్ళు ఇల్లు వాకిలు పట్టదా? నీకు కావాల్సి నీకు ఇచ్చాగా, ప్రశాంతంగా వండుకుంది. నువ్వేం చేస్తున్నావు? నేను ప్రభువుతో నడుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ తెలియని ఒక సంగతి తెలుసా? హానోకు దేవునితో నడిచానంటే ఏం నడిచాడా? రోడ్డమ్మ నడిచాడా? సముద్రంలో నడిచాడా? ఎక్కడ నడిచాడా అనుకుంటారు. నడవటం అంటే యోధా చెప్తాడు, హానోకు సువార్త ప్రకటన చేశాడంట. దేవునికి స్తోత్రం. హానోకు సువార్త చెప్పాడంట. ఇంట్లో ఏదో కుటుంబాన్ని అవసరతలు తీర్చాడు, సువార్త ప్రకటించాడు. ఎవరు చెప్పారు హానోకు నీకు ఇవన్నీ? దేవుడు చెప్పు. నువ్వు చూసావా? చూడలేదు. పట్టుకున్నావా? పట్టుకోలేదు. ఆధారం ఏమన్నా, గ్రంథం ఏమైనా ఉందా? లేదు. మరి ఎలా సాధ్యం? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం. అబ్రహాం దగ్గరికి వద్దాం. అసలు విశ్వాసాలకు తండ్రి కదా అబ్రహాం గురించి ఆలోచన చేయండి. ఇదిగో ఏమండోయ్, ఈరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి, జాన్సన్ అయ్యా రాయ్స్ని బలిస్తావా? నువ్వు ఇచ్చింది నీకే, ఇక ఏం చేస్తానయ్యా, ఇక బలిపీఠం కట్టా తీసుకెళ్ళా పాస్టమ్ గారి ఆడకే సరదాగా అక్కడ బయటకు పోతాంలే. బలిపీఠం కట్టే కానీ చుట్టూ తిరుగుతున్నా అబ్రహాంని పిలిచినట్టు నన్ను కూడా పిలుస్తాడేమో. పిలుత్వా ప్రభా? ఇంక నరుగుతున్నా, ఇంక పిలుత్వా? ఇప్పుడేం పిలుత్తు అంటే ఏదైనా వద్దంటాడేమో, ఆపమంటాడేమో, ఇంక చాలంటాడేమో ఒకవేళ నన్ను అడిగితే. కానీ అబ్రహాము ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాడా? ఆల్రెడీ అబ్రహాము డిసైడ్ అయిపోయాడు. ఏమని? నా కొడుకు 12 గంటలకి బలిపీఠం మీద పెడితే ఈ నా కొడుకుని 12:30కి ముక్కలు చేస్తే 12:40కి బూడిదైపోతాడు. బూడిదెత్తుకొని పోవడమే. ఆల్రెడీ ఆయన ఇమాజినేషన్లో ఇస్సాకు బూడిదైపోయాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, మృతుడైన ఇస్సాకు అని. నేను రెఫరెన్స్ చెప్పలే మీకు. మృతులలో నుండి ఇస్సాకును లేపెను అని రాసుంటుంది అక్కడ. అది కాదమ్మా, అది కాదు. అది కాదు. ఇస్సాకు మృతుల్లో నుండి లేపెను అని ఉంటుంది. అంటే ఆల్రెడీ అబ్రహాము ఇస్సాకుని ఎప్పుడో చంపేశాడు. డిసైడ్ అయిపోయి కత్తి పెట్టాడు. ఒకవేళ ముక్కలైపోయి బూడిదైపోయినా అబ్రహాము విశ్వాసం ఏంటంటే, నాకు అవసరమైతే మరలా బూడిదలో నుంచి దేవుడు నా కొడుకుని లేవనెత్తుతాడనే నమ్మకం అబ్రహాముదే. హల్లెలూయా. పోగొట్టుకుంటే అట్ట, జారిపోతే అట్ట, ఇట్టయితే అట్ట, అబ్బా దేవుడికి అవసరమైతే కుళ్ళిన 4 రోజులైనా కూడా పిలుచుకుంటాడంటే, లాజరు బయటికి రాని. విశ్వాసం ఉండాలి నీలో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే విశ్వాసులైన వారు సంతానం లేకపోతే కలవర పడరు. అర్థమైందా? చేయి చూపించుకుందాము, ఎవరిని ఎత్తిన చేయి పెడితే సంతానం అవుతుంది. అబ్బే ప్రభుకి అవసరమైతే నీకు అక్కడే ఎత్తడేస్తున్నాము. ఇస్తాడు. సంతానం కోసం పరిగెత్తి. నువ్వు దేవుని నమ్మలేదని అర్థం. నువ్వు చర్చికే పోయినా అదేంది, ఆడికి పోయి మట్టి తెచ్చుకొని తిన్నా ఏడా? మట్టి తినేది ఏడా? అదే తోటకాడి పోయి మట్టి తెచ్చుకొని తిన్నా. ఇట్లాంటి దిక్కుమాలిన విశ్వాసాలు కాదు. మట్టిలో నూనె డబ్బాలో కచ్చిపు గుడ్డలో విశ్వాసాలు కాదు దేవుడు కోరుకునేది. గుండెల నిండా ఆయన మీద ప్రేమతో కూడిన విశ్వాసం ఉండాలేస్తున్నాము. అలాంటి విశ్వాసం ఏ స్థితిలో అయినా నాకు ఇవ్వగలడని నమ్మకం అబ్రహాము ఎట్లా నడిచి. ఇంకా చెప్పాలంటే అబ్రహాములో విశ్వాసం తెలుసా? అబ్రహాము పిలిచాడా? మీరు ఇప్పుడు ఆ మాట చదవండి. ఏమాట? అబ్రహాము ఆ రోజు దిగాలుగా కూర్చొని ఉంటాడు. దేవుడు వస్తాడు, అబ్రహాముకి బలి అర్పించి ఓ మంచి క్రొవ్విన పొట్టేలు తీసుకొచ్చి అబ్రహాముకి వధించి భోజనం పెట్టి, ఆయన భోజనం చేస్తున్నప్పుడు శారమ్మ సోరమాట చూస్తే యాందమ్మా అంటే, అయ్యా పిల్లలు లేరు కదయ్యా, ఏమైనా కనికరిస్తావేమో అని నీ వైపు చూస్తున్నాను అయ్యా అంటే, దేవుడు అబ్రహాంతో ఆ కుటుంబానికి ఒక వాగ్దానం చేస్తాడు. మీదటికి మరలా నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీ కౌగిట్లో
ఓ చక్కటి బిడ్డ ఉంటాడని. అంటే యేసు ప్రభు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఏమని, మీదటికి నేను మరలా మిమ్మల్ని కలిసినప్పుడు. అంటే ఈ సంవత్సరం రోజు కలవా? ఆహా, కలవను. మాట్లాడవా? మాట్లాడను. సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం నేను ఎట్లా ప్రయాణం చేయాలి, నేను ఎట్లా బ్రతకాలయ్యా? దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దాన్నే విశ్వాసం అని పిలుస్తారు. పిలిచాడు, వచ్చాడు. ఎక్కడికి అబ్రహామా? పునాదులు కలిగిన పట్టణం. ఎవడు చూశాడో, దేవుడు నిన్ను ఆశీర్వదించారా నాయన, పెట్టుకో. 4 రూపాయలు వచ్చినప్పుడే, 4 రాళ్ళు వచ్చినప్పుడే కొంచెం వెనకాల వేసుకో, ఇల్లు కట్టుకో, అంతఃపురం పెట్టుకో. సైన్యం వచ్చింది, రాజులు వస్తున్నారు, నీ దాసులు నీ పాదాల మీద పడుతున్నారు, రాజులు వచ్చి నీ పాదాల మీద పడుతున్నారు. ఇంతకంటే కృపయం కావాలి నీకో? దేవుడే ఇచ్చాడు ఈ అవకాశం కూడా, కట్టు. నాకొద్దు. ఇంకేం కావాలి నీకు? పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి నేను అన్నాడు. నువ్వు చూసావా? పని ఎవరైనా అక్కడి నుంచి వచ్చారా? ఆహా. పని ఎవరైనా ఇక్కడి నుంచి పోయారా? ఆహా. మరి ఎట్లా నమ్ముతున్నావు? విశ్వాసము. అబ్రహాం నమ్మాడండి. మనకెంత గ్రిప్ ఇచ్చిపోయారు తెలుసా? అక్కడి నుంచి ఎవరైనా వచ్చారా? వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు నజరేయుడైన యేసు. అక్కడికి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళాడు ఒక ఆయన, ఆయన పేరే నజరేయుడైన యేసు. చూస్తూ ఉండగానే బొందితోనే కైలాసం వెళ్ళిన ఒకే ఒక్క దేవుడు, శరీరధారిగా ఎత్తబడిన వాడు ఒక్కడే, మన ప్రభు ఒక్కడే. చూస్తుండగానే వెళ్ళిపోయాడు. నీకు కనపట్లేదా? కళ్ళు కనపట్లేదా? వాక్యం ఆధారం లేదా? చరిత్ర మొత్తం భజన చేస్తా యేసయ్య నామ స్మరణలో మునిగిపోయిందే. ఎందుకని? శరీరధారిగా సజీవుడిగా ఎత్తబడ్డాడు కదా. అలా ఎత్తబడినట్లుగానే మీరు ఎత్తబడతారు, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తానని ముక్త కంఠముతో చెప్పాడు యేసయ్య. నమ్మవా? విశ్వసించవా? మరి విశ్వసిస్తే ఇంకా కట్టడానికి, తినడానికి, ఉండడానికి, వీటి కోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు? యేసయ్య త్యాగం ఏం చేశావు? ఏది నీ భక్తి, నీ విశ్వాసం ఏది? చేమ చుట్టుకుమనకూడదు, జలుబు చేయకూడదు, తుమ్ము రాకూడదు, ఒళ్ళు వేడి అవ్వకూడదు. డబ్బులను తీసుకెళ్ళి ఆడదాకలు పెడతారు, కానీ చర్చిలో మాత్రం సాందా చేయరు. ఇంత చర్చి కడతాను, ఎట చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏమన్నా అబ్బే అదే సొక్క గుండి పగిలింది, పొట్ట పెరిగి ఓయమ్మా ఏంది ఎన్నో మధ్య ఉబ్బింది పొట్ట, తిండి తగ్గితే ఆగుతుంది. మన ఆచారవుతాడా ఇంకా పగులుతూ ఏమో చూస్తాడు గుండీలు, కొట్టడం వేట కుట్టుకుంటాడు ఆ మనిషి. మనిషికి మితం ఉండాలి. సరే దాటిపోయావు, కనీసం ఈ స్థాయిలో భక్తి చేస్తున్నారా? విశ్వాసంతో మాట్లాడుతున్నారు. మన భక్తులు ఇంతమంది తిరిగి వచ్చారే, నమ్మవా? ప్రాణం ఉందిగా, మనం నమ్ముతున్నాంగా. ప్రాణం ఉందే లేదా మనలో? నాకు ప్రాణం ఉందన్న వాళ్ళ అల్లు చెప్పండి. నువ్వు చూసావా? నేను చూసినాను వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఆత్మ ఉందా లేదా? నమ్ముతున్నాం కదా. చూసారా? గాలి ఉందా లేదా? నమ్ముతున్నారు లేదా? నాకు అర్థం కాని విచిత్రమైన కొన్ని లక్షల ప్రశ్నలు ఉన్నాయి. మన మధ్య సముద్రం దగ్గరికి వెళ్ళా, మన పిల్లలు అన్న చిన్న పాట ఒకటి చేద్దామన్నా, వీడియో పెడదామన్నా అంటే సరే పోయా. చెట్లు ఉంటే బాగుండు, గాలి వచ్చేది అన్నది ఒక ఆమె ఇప్పుడు అది మనసులో ఉంది. సముద్రం దగ్గరికి వెళ్తే కనుచూపు మేరలో చెట్టు లేదు, వీస్తున్న గాలి 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఆ పక్క ఎవరు నిసురుతున్నారా? ఎవరైనా ఊస్తున్నారా? ఉఫ్ అని. ఎక్కడి నుంచి వస్తుంది ఆ గాలి? చెట్టు లేదే. అర్థమైందా మీకు? దేవుడి కార్యాలు అర్థమవుతున్నాయా? శూన్యములు సృష్టిని పుట్టించేవాడు, ఏమీ లేని స్థలములు అద్భుతాలు చేసేవాడు కదా మన ప్రభు. అందుకే అంటాడు, వాడిపోయే గడ్డికే ఇంత సొగతును సౌందర్యాన్ని నేను సమకూర్చి పెడితే నువ్వెందుకమ్మా తిండాలా, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామని బాధపడతావు? ఎందుకో? విశ్వాసం ఉంచు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇన్ని నమ్ముతున్నావు కదా, ఎవరెవరో ఏదేదో చెప్తే నమ్ముతున్నావు కదా. మరి దేవుడి విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని రాజ్యం విషయంలో ఎందుకు నమ్మవు? మనసు ఎందుకు పెట్టవు? అందుకే అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అది సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఆలోచన చేయండి, తినడానికి ఉందో లేదో దాని సంగతి తర్వాత చూసుకుందాం. దేవునికి స్తోత్రం. అందుకని మొదట భక్తిని వెతకండి. మన పితరులు దాని గురించి, ఆ విశ్వాసాన్ని గురించి చెప్పిన మాట ఒకటే అండి. మనం ఈ లోకం వైపు చూస్తే విశ్వాసంలో బలహీనమైపోతాం, తగ్గిపోతాం, పడిపోతాం, కృంగిపోతాం. ఎందుకో తెలుసా? ఒకడు 4 ఏళ్ళకు ఉంగరాలు పెట్టి తిరుగుతూ ఉంటాడు. ఆయన చూసినప్పుడు కొంచెం మనసు జివుక్కంటది, అబ్బా ఈ 4 చేతులు 4 ఉంగరాలు పెట్టాడు, మనకేం లేకపోయినా అనిపిస్తుంది. కానీ నువ్వు వెంటనే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, వాడి బంగారం, వాడి వెండి వాడితో నశించిపోతాయి, వాడితో పోవు. కానీ నీ విశ్వాసం నిన్ను మహిమ కలిగిన బంగారపు వీధిలో నడిపేస్తుంది. అది మర్చిపోకూడదు. అందుకే దానికి ప్రతిగా
నిన్ను బలపరచడానికి దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 12వ అధ్యాయం, ఎబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. ఆమేన్. హల్లెలూయా. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఈ విశ్వాస యాత్రలో, ఈ జీవితంలోకి అడుగుపెట్టాం. బాప్తిసం తీసుకొని భక్తి చేస్తున్నావు. ఇక ముందుకెళ్ళటమే, వెనక్కి తిరిగేది లేదు. వెనకాల మళ్ళీ ఆఫర్ వస్తుంది. నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఇక సరే, ఒక ఆఫర్కి కమిట్ అయిపోయి సంతకాలు పెట్టుకొని ముందుకెళ్దాం అనుకున్నాం. మొత్తానికి ఎవరు చచ్చిపోవాలో ఆయనే చచ్చిపోయాడు. ఆగిపోయింది. ఆ టైంలో దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు. టెంప్ట్ అయిపోయాను, భయపడిపోయాను. ఏమని అంటే, ఈ పరిపూర్ణమైన విశ్వాసనాలు లేదు ఆ క్షణం. కానీ ఒక రకమైన భయం, ఒకవైపు స్వైన్ ఫ్లూ, ఒకవైపు మరణ భయం, ఒకవైపు దేవుని పిలుపు. వీటన్నిటి మధ్యలో అల్టిమేట్గా నేను దేవుని సేవని ఎన్నుకొని వచ్చేసా. మొత్తానికి ఇక వదిలేసి సేవలోకి వచ్చా. వచ్చిన తర్వాత ఫోన్ చేయడం, నా దగ్గర ఫోన్ లేదని నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు కొంతమంది నా దగ్గరికి. అన్నా, ఇంత పని చేసావేందన్నా, ఒక మాట మాకు చెప్పకూడదా అని అంటాడు. మన ఆంధ్ర రాష్ట్రంలో టాప్ 3లో ఉన్న 3 గుడుల పేర్లు చెప్పి, 3 ప్రధాన అర్చకులు మా తాతలే, నేను తీసుకెళ్ళి కావాలని అతరం కట్టి తను భయపడమాక అంటాడు. సరే, ఇప్పుడు ఏంది సంగతి? ఏంది? రాన్నా, మంచి ఆఫర్ ఉందిరా, మనం తీద్దాంరా, సినిమా తీద్దాంరా. నన్ను టెంప్ట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. నాకు ఆశ కలుగుతుంది. అరే, మంచి ఆఫర్ వచ్చింది, అక్కడ ఉన్నప్పుడు రాకపోయినా ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చింది, ఇంకా పోదామా అనిపిస్తుంది, ప్రేరేపణ వస్తుంది. కానీ ఈ మాట నన్ను బలంగా వెనకలాగుతుంది. ఏమని తెలుసా? విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు చూసి నువ్వు ముందుకెళ్ళాలరా, వెనక్కి వెళ్తావా? కక్కిన దాని కొరకు ఆశపడతావా? కక్కిన కూటికి వెనక్కి తిరుగుతావా? వద్దనుకున్నది తీర్మానం చేసుకొని విడిచిపెట్టింది కత్తిరించి వేసింది, మరలా దాని వైపు వెళ్తావా అని దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు వాటిని యేసయ్య ప్రేమ ఎదుట పరీక్షించుకొని, ఆయన ప్రేమ ఉంది, ఇవన్నీ చాలా చిన్నయని వదిలేసి విశ్వాసంలో స్థిరమయ్యాను. ఈరోజు నన్ను ఇక ఏది కదిలించలేదు విశ్వాసంలో నుంచి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాయమైన, మరణమైన, రోగమైన, ఆకలైన, కరువైన, ఖడ్గమైన, ఎండైన, చలైన, ఆయన ప్రేమ విశ్వాసం ముందు ఎన్ని చిన్నయే. విశ్వాసంలో అలాగ స్థిరపడాలి. ఆ విశ్వాసం ఇచ్చే కిక్ అంటే మత్తు కాదు, లేనిపోయింది అట్టనుకున్నాడు. నేను మా నాన్న ఒక అన్న చదువుతున్నాడు. ఈ డ్రమ్ ఒకటి పెట్టుకొని రోడ్డు పక్కన ఉన్నాడు. ఏంటిదన్నా అది అన్న? కళ్ళు అన్నా అదే అన్నాడు. అది దాగితే కిక్ ఎక్కిద్దా అన్న. కిక్ ఎక్కదు కానీ మత్తు ఎక్కిద్దా అన్నాడు. ఆహా, ఎప్పుడు తాగామంటావు ఏందన్నా, మా సంగతి చెబితే నీకు మామూలుగా ఉండదు అన్నాడు. ఏం సంగతి అన్న? ఇక ఆదివారం రాగానే పేమెంట్ తీసుకొని, అరే సరదాగా నలుగురు కలిసి, సరే ఈరోజు ఏమైనా సరే మత్తు కళ్ళు తాగలరా, 4 జగ్గులు ఏదో పోస్తారంట, 10 రూపాయలకు 20 రూపాయలకు. పోయి ఒక జగ్గు తాగి, అబ్బాయి సరిపోలేదమ్మా అనగానే ఆమె ఇంకో ట్యాబ్లెట్ వేసిద్దండి. ఇక అది ఆ 2-3 జగ్గులు తాగేసరికి బిర్రుగా ఎక్కేసి కళ్ళు తిరుగుతుంటాయి. ఇంకా లేవలేడు, ముందుకు వెళ్ళలేడు. ఏం చేయాలో అర్థం కాక ఆడే పడుకొని నిద్రపోతాడంట. 2-3 జగ్గులు తాగి ఆడే పడుకుని ఏదైనా ఇంటికి రాలేదంటే అట్టపోయేది. కళ్ళు కనపడలేదు, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఫోన్ దారి తెలియక దరిదోయక ఆడే పడుకొని నిద్రపోయేది. ఈ మర్మ నాకు ఇప్పుడు దాకా తెలియలే. కిక్కెక్కి పడుకున్నారు అనుకోలే, మత్తెక్కి పడుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది కిక్ అంటే దాని అట్లా. ఇప్పుడు మా గట్టి గుద్దేం అనుకో, దాన్ని ఏమంటారు? కిక్ ఇచ్చాడంటాం కదా. మనం బండికి ఈ పక్క స్టార్ట్ చేసి ఒక రాడ్ ఉంటుంది, దాని పేరేంటి? అది ఇప్పుడు వచ్చారు లైన్లోకి. కిక్ అనమాట, పుష్ చేయటం. అలాంటి కిక్కు, విశ్వాసం నుండి కిక్ ఎలా ఉంటుందంటే, 6 మూరల జానుడు గొలియాతు యుద్ధ విద్యలో నైపుణ్యత కలిగిన వాడు, సామాన్యమైన వాడు కాదు. వాడిని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలు రాజ్యంలోని ఎవడి తరమగాల, అన్ని విద్యలు తెలిసిన వాడు కూడా గడగడగడగడు మునిగిపోతున్నాడు. బాలుడైన ఒకడు ఒడిసెలు తీసుకొని చేతి కర్ర పట్టుకొని బయలుదేరుతున్నాడు. ఎక్కడికి అంటే గొలియాతుని చంపేస్తా ఉన్నాడు. ఏంటంటే నీకేమో తిక్క మొత్త ఏమైందంటే, లేదు మత్తు కాదు, తిక్క కాదు, కిక్కు. ఏంటి కిక్కు? విశ్వాసం బై ఫెయిత్. నాలో ఉన్నవాడు గొప్పవాడు, వాడికంటే గనుడు.
నా ద్వారా వాడిని కొడతాడు, వాడు నేలమట్టం అవుతాడు. దావీదో నీకు తెలుస్తలేదురా, నీకేం మ్యాటర్ తెలియట్లేదు, నీకు ట్రైనింగ్ లేదు, యుద్ధం తెలియదు, తుపాకి ఎట్టబట్టుకోవాలి తెలుసా, అన్నీ మనకు తెలియదు, గురి పెట్టడం తెలుసా తెలీదు, కానీ అసలు ఆప్షన్ ఉందా, ఇవన్నీ మాకు తెలియదయ్యా. నాకు ఉందా ఒకటే, ఏంటది? ఫెయిత్, విశ్వాసం. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను చెయ్యి వదలడు. నువ్వు రాజకీయ నాయకులను పట్టుకుని చెయ్యి వదిలేస్తారు. మన ఊరిలో ఒక ఆయన పోటీ చేశాడు, ఉన్నాడా ఇప్పుడు? వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఎందుకని? పదవి ఉంటే ఉండేవాడు ఏమో, లేదు కదా, ఇప్పుడు లేడు, అడ్రస్ లేడు. చెయ్యి వదిలేసినట్టు కాదా ఆ ప్రజల్ని, ఆ నాయకుడు నమ్ముకున్న వాళ్ళని వదిలేసినట్టు కాదా? బంధువులు నమ్ముకుంటే చెయ్యి వదిలేస్తారు. ఎంతమంది బంధువులు ఎంతమందిని వదల్లా? స్నేహితులు నమ్ముకుంటే చెయ్యి వదిలేశారు. ప్రారంభంలో నన్ను వదిలేసిన స్నేహితులు చాలామంది ఉన్నారు, ఎంతోమంది. ఆశ చెప్పి, ఆశ రేపి వదిలేసిన వాళ్ళు కుప్పలు ఉన్నారు. వాళ్ళ వైపు చూడాల, దేవుడిదే వల్ల, దేవునికి స్తోత్రం. నిన్న నేడు కూడా కొంతమంది ఆశలు రేపుతున్నారు, అయినా నేను వాళ్ళందరి వైపు చూడాల, నా యేసయ్య వైపే చూస్తున్నా. హల్లెలూయా. పట్టుకుంటే ఏదో చేస్తారనుకుంటే వదిలేయచ్చు, కానీ దావీదు పట్టుకుంది, దావీదు ఎన్నుకుంది, దావీదు మనసు పెట్టింది దేవుడి మీద, విశ్వాసం మీద పెట్టాడు. అందుకే విశ్వాసంతో వెళ్ళాడు, ఒడిసెల రాయి తీసుకొట్టాడు. ఒక్కసారి మీరు ఆ సిచ్యువేషన్ ఇమాజినేషన్ చేయండి. దావీదు మనసులో ఏముంటే, ఎంత ధైర్యం, ఎంత బలం ఉంటే ఒడిసెల రాయితో గొలియాతను కొట్టాలని చూస్తాడండి. ఏమైనా పిచ్చుకనుకున్నాడా? ఒక గేదెని కొట్టి చూడు, ఒడిసెల రాయితో పడతదేమో. ఒక ఎద్దును కొట్టు, ఒక దున్నను కొట్టు, ఒక గొర్రెని కొట్టి పడదేమో. అలాంటిది 6 మూరల జానుడు మనిషి ఎట్లా పడతాడు అనుకున్నావు? గురిపెట్టి నువ్వు కొట్టగలవు ఇక్కడ, ఎంత నైపుణ్యం గలవాడు నువ్వు. కానీ వీటన్నిటికీ మూలం దావీదు దగ్గర ఉంది ఒకటే, విశ్వాసము. ఆమేన్. అందుకే విశ్వాసంతో ప్రారంభించండి, విశ్వాసంతో అడిగేయండి, విశ్వాసంతో చెయ్యండి, విశ్వాసంతో ఇవ్వండి, విశ్వాసంతో పలకరించండి, విశ్వాసంతో సువార్త చెప్పండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతోనే ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళండి. యేసునామములో మనం పొందుకుంటాం, ఏం కావాలో అది పొందుకుంటాం. ఒకవేళ నీ జీవితంలో ఇక ప్రాముఖ్యంగా విశ్వాసం కోల్పోయే సందర్భాలు కొన్ని చెప్తాను. నీ జీవితంలో ఇక నీకు పిల్లలు పుట్టరమ్మా, నీ గర్భసంచయం లేదమ్మా, అసలు లేదు, ఇంక అయిపోయిందమ్మా, ఆప్షనే లేదమ్మా అని డాక్టర్లు చెప్తే దేవుడు అద్భుతంగా నీకు పిల్లల్ని పుట్టిస్తాడు. ఓ తల్లి ప్రార్థన చేసుకుంది, 15 ఏళ్ళు అయింది, ఆమెకు 3 పిల్లలు. అప్పటికే ఒక వాక్యం వినిందంట. ఏం వాక్యం వినిందంటే, ఒరిస్సా రాష్ట్రానికి యవనస్తులు అందరూ వెళ్తున్నారు, వెళ్ళిన చాలామంది చంపేస్తున్నారు, ఇంకా మీ పిల్లలు ఎవరైనా సేవ చేయాలని సంకల్పం ఉంటే దేవుని కొరకు ప్రతిష్ఠించండి, పంపించండి మిషనరీగా. ఈమె ఆశ కలుగుతుందంట, ప్రభా ఇంకొక బిడ్డకైనా పుడితే నేను నీ సేవ కొరకు పంపిద్దును కదయా అని. పిల్లలు పట్టుకుని ఆపరేషన్ చేసుకుంది, 15 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. కానీ ఆమె ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిందో ఆమె గర్భంలో ఒక పెండం మొదలైంది. యేసు రక్తవేద్యం. మామూలు కథ ఇది ఏమండి? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకొని 15 సంవత్సరాల పిల్లలు లేరు, నాకు ఇంకొక మగబిడ్డ ఉండింటే వాడిని కూడా పంపుదును కదా అని తీర్మానం చేస్తే దేవుడు ఆమె గర్భఫలం ఇవ్వడం మొదలుపెట్టాడు. అన్నట్టుగానే దేవుడు ఆశీర్వదించాడు, కొడుకు పుట్టాడు, సేవకు పంపించింది. యేసు రక్తవేద్యం బ్రహ్మాండం చేసుకుంటున్నాడు సేవాడు. రాష్ట్రాలు తిరిగే. మనం అట్లాంటి తీర్మానాలు ఎందుకు చేస్తాం? ఇంకొక మగపిల్లని ఎత్తే పవన్ కళ్యాణ్ చేస్తా, ఆడపిల్లని ఎత్తే సమంతాను సిమరాను చేస్తా. ఎందుకు ఎత్తడు? మనకు లేకపోతే ఆయనకన్నా ఉండదా? స్తోత్రం. హల్లెలూయా. మంచి భార్య నీ ప్రభా, భార్య భర్త ఇద్దరం కలిసి నీకు శుద్ధి చెప్తాం, సాక్షిగా ఉంటామంటే గుణవతైన భార్య వస్తుంది. అప్పుడు భార్య దొరికిన వారికి మేలు దొరుకునని బోర్డు పెట్టుకుంటాం, దేవుడికి స్తోత్రం హల్లెలూయా అని. మంచి ఆవిడ నీ ప్రభా, బండి ఎక్కించుకొని రయ్యమని తిరుగుతానన్నావు అనుకో, భార్య దొరికిన వానికి మేకు దొరుకునని వస్తుంది, పొడుస్తూ ఉంటుంది, కాస పొడుతుంటుంది. అనవసరం చేసుకున్నాను కదా నేను, తలకాయ కొట్టుకోవటమే, ఏముండదో. విశ్వాసం చాలా విలువైంది, దాన్ని వ్యర్థమైన వాటికి వాడకండి. ఆమేన్. దేవుడు నిన్ను ఎన్నుకొని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకొని ఓ మంచి ప్లాట్ఫామ్, పరిశుద్ధులు వెళ్ళే ఈ రహదారిలోకి నిన్ను తీసుకొచ్చాడు. ఈ జీవితం మట్టికే కాక పరలోకంలో కూడా నిన్ను ఆశీర్వదించాలని, దేవదూతల ఎదుట నిన్ను గణపరచాలని, నీకు ఈ రక్షణ, ఈ మర్మాల బడిలో నిన్ను స్థాపించి నీకు నేర్పుతున్నాడు. విశ్వాసంతో ఏడ్చుకుంటా కూర్చోమని, ఏడవమని కాదు. నువ్వు విశ్వాస అయింది, నువ్వు భక్తురాలు అయింది, నాకు అది తక్కువైందే, ఇది తక్కువైంది, అది లేదే, ఇది లేదు, ఏడవమని కాదు. నువ్వు పేద లాజరులాగా ఉన్నా సరే నీ విశ్వాసంని పట్టుకొని యేసయ్య దగ్గర సాక్షిగా ఉండాలని, అది నీకు నేర్పుతుంది దేవుడు.
ఎందుకు ఏడుస్తావు? నువ్వు లేదని, కాదని, అవదని విశ్వాసంతో ప్రార్థన చేయి. ఏదైనా తల్లకిందులు అయిపోవాల్సిందే యేసునామములో. విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. ఆమేన్. అందుకే నువ్వు ఆయన్ని పట్టుకొని ఆ విశ్వాసంలో వెళ్ళాలి. అయితే ఈ విశ్వాసంలో మనం వెళ్తున్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి మన దరి చేరుతాడు. అందరూ ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. ఆయన మన దగ్గరికి వస్తాడు. నేను నిన్ను ఆశీర్వదించాలి, వీడిని ఆశీర్వదించాలి అని. ఆయన ఆశీర్వాదించేటప్పుడు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షను నువ్వు ఇది ఎందుకు అని ప్రశ్నించమాక. అమ్మా, ఆదాముని అవ్వని ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు. ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? ఒక చెట్టు పెట్టి ఒక పండు పెట్టాడు. ఇది తింటే నువ్వు చచ్చిపోతావు, ఇది తినొద్దు, మిగతా అంతా నీదే, ఇక అద్భుతంగా నేను ఆశీర్వదిస్తావు, విస్తరిస్తావు, భూమిని నింపుతావు అన్నాడు. ఫస్ట్ పరీక్షలోని ఫెయిల్. ఇస్త్రీ బయట నూకండి. మనల్ని కూడా ఆశీర్వదించడానికి 10 దాకా చదివావు కదా, నిన్ను ఆశీర్వదించాలి. నెక్స్ట్ 11వ తరగతికి నువ్వు వెళ్ళాలి. ఆశీర్వదించడానికి ఒక పరీక్ష పెడతారు. దాని పేరే ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. దాంట్లో నువ్వు పాస్ అవుతే నెక్స్ట్ దాన్ని తీసుకెళ్తాడు. ఇంకొకటికి ఇంకో పరీక్ష పెడతాడు. యోబుకు ఒక పరీక్ష పెట్టాడు. 2 అంతల ఆశీర్వాదం యోబుకి ఇవ్వాలని ఒక పరీక్ష పెట్టాడు. 10 మంది పిల్లలు తీసేసుకున్నాడు. పరీక్షలో రకాలు ఉంటాయి. 10 మంది పిల్లలు తీసేసుకున్నాడు. ఏం దేవుడని యోబన్లా, ఏం విశ్వాసం అని యోబన్లా. ఆ విశ్వాసంలో నిలబడ్డాడు. ఇలాంటి విశ్వాసాల గురించి చెప్పడాల్సి వస్తే నేను ఈరోజు పగలంతా చెప్తా. ఒక ఆయన్ని పరీక్షించాడు. ఉన్న ఉద్యోగం కూడా వీకాడు. ఏందో దేవుడు ఎట్ట చేశాడో అనుకోలా. అమ్మాయి, మా మేనేజర్ నన్ను ఉద్యోగంలో వీకేశాడే. అలా ఆవిడ అంటుంది, దేవుడి స్తోత్రం అండి అనింది. అదే మాట మీ ఆవిడ అనింది అనుకో, ముఖం బాగా పనికి మందని ఉద్యోగం మందని నేను ఆడుతుంటాను. దేవునికి స్తోత్రం అనుకొని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు ఇంకా మంచి తెత్తలండి అని. ఆ టైంలో ఆయనకు పుట్టిన ఆలోచన, ఈరోజు మనం చీరలకు పెట్టుకునే పిన్నిస్ ఉందే, ఆ పిన్నిసు ఆయన మదిలో పుట్టి ఖాళీగా ఉన్న ఆయన ఉద్యోగం ఓడబీకేసిన ఆయన ఆ వ్యాపారం ప్రారంభించాడు. 2025 సంవత్సరాలు అనేది దాని డిమాండ్ తగల ప్రపంచంలో. హలో లోయా, ఆశీర్వాదమా కాదా? అదే ఆడి దగ్గర పని చేసి ఉంటే కూలేగా, అంతేనా? అనేకులకు పనిచ్చాడు, అనేకుల ఆశీర్వాదానికి కారణమయ్యాడు. ఇలాంటి చాలా ఉన్నాయి విశ్వాసంలో. ఈ పరీక్షలు ఉంటాయి విశ్వాసంలో. దేవుడి టెందుకు చెయ్యాలి అని అనొద్దు. ఇంకా పిల్లలకు బడి చెప్పి పరీక్ష పెట్టడం తప్పు అన్నట్టు అయింది. అన్నయ్య, దేవుడి టెందుకు అన్న చేసేది అన్నాం అనుకో, ఇక పిల్లలకు పరీక్ష లేకుండా ముందుకు పంపించడం అన్నట్టు అయింది. పరీక్ష ఖచ్చితంగా పెట్టాల్సిందే. నువ్వు డ్రైవింగ్ చేస్తావు, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినాక ఆయన టెస్ట్ డ్రైవ్ చేయమంటాడు. ట్రైల్ ఉంటుంది కదా, వచ్చు కదా, నీకెందుకు ఆ భయము? డ్రైవింగ్ చేయరాదా? పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టాకే నీకు పాస్ చేస్తాడు, ప్రమోట్ చేస్తాడు. అలాంటి పరీక్షలు ఉంటాయి. అబ్రహాము పెట్టాడు పరీక్ష. ఇదిగో నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ ఒక్కగానో కొడుకుని తీసుకురా అని పరీక్ష పెట్టాడు. ఓ అబ్బా, అసలు నువ్వు పెట్టే పరీక్షలు నేను ఎందుకు అవుతా? తగ్గల అబ్రహాము, నువ్వు ఎంత పరీక్ష అయితే అంత పరీక్ష. కానీ కత్తి తీసుకుని ఎత్తాడు. ఆగాగాగు, నీ పరీక్షలో పాస్ అయిపోయావు, పో, నేను ఆశీర్వదించేత. శిష్యుల పరీక్ష పెట్టాడు. ఆయనే పడుకొని సరదాగా తుఫానుకు చెప్పాడు, ఒక్కసారి అట్రా, గాలి మోదుపో పడవ మీద, సముద్రమా అట్లా పొంగు అన్నాడు. మీరు కావాలంటే కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములు లేచెను. ఆయన సెలవీయగానే. మరలా ఇక్కడ రాసి ఉంటుంది, యేసయ్య లేచి తుఫాను గద్దించగా అణిగిపోయిను, గాలి నిమ్మలమైపోయిన, సముద్రం నెమ్మదిపరచును. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. అయితే ఆ పరీక్షలో ఓర్పు కలిగి నువ్వు నిలబడితే, ఓర్పు నిరీక్షణ కలిగిస్తే ఆ నిరీక్షణ ద్వారమే గొప్ప ఆశీర్వాదం అవుతుంది. ఆమేన్. ప్రతిదానికి కంగారు పడద్దు, ఎగిరి పడద్దు, ఆవేశపడద్దు. ఏం పర్లా, ఈరోజు కొత్త కోడలు, రేపు పాత అత్త ఇద్ది, అప్పుడు చూసుకుందాం. ఈరోజు అత్త, ఒకప్పుడు కొత్త కాళ్ళు అయి ఉంటుంది, అప్పుడు చూసుకొని అంటారు. ఏం కంగారు పడ మాకు, అన్నిటికి ప్రతి దానికి సమయం ఉంటుంది. అయితే నువ్వు పాత వాటిని, కొత్త వాటిని, వెనక వాటిని, ముందు వాటిని ముందేసుకొని కూర్చొని చూసుకోకుండా విడిచిపెట్టిన వచ్చిన వాటిని వదిలేసి కొనసాగించే దేవుని వైపు చూస్తూ, ఆయన ఏం ఆజ్ఞాపించాడో, ఆయన ఏమి ఆశీర్వాద మార్గంలో నిన్ను నడవమని చెప్పాడో, ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మీద మనసు పెట్టుకొని నువ్వు విశ్వాసంతో ముందుకెళ్తే ఈ భూమి మీద మన యాత్ర ముగిసినప్పుడు ఆయన కౌగిట్లో కళ్ళు తెరుస్తాం. ఆమేన్. ఇది భక్తి. గట్టిగా చేతులు తెల్లు చెప్పండి, చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లేదనుకో పోగొట్టుకునే ప్రమాదం ఉందంట. ఇప్పుడు మీరు భక్తిగా బాగున్నారు, మంచిదే. నేను ఒక 4 వారాలు మిస్ అయ్యాను అనుకో, ఎట్టే ఉంటారా?
అంటే మీరు నా మీద పెట్టుకున్నా విశ్వాసం దేవుడి మీద పెట్టుకున్నా? దేవుడి మీద నమ్మకమేనా? అట్టయితే అమెరికా పోతా. హల్లెలూయా. ఏందో కొంతమంది ఉమ్మనట్లా ఆనట్లా. ఎందుకు చెప్తున్నానంటే తిమోతితో దైవజనుడు నేను పౌలు గారు చెప్తారు 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. విశ్వాసము కాపాడుకుంటేని. చాలు. అంటే విశ్వాసాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది తిమోతి అని ఒక లేఖ రాశాడు దైవజనుడైన పౌలు గారు. ఎవరికి? తిమోతికి. ఏమని? ఇదిగో నన్ను చాలామంది టెంప్ట్ చేశారయ్యా, ఆశ చూపించారు, పదవులు ఇస్తామన్నారు, ప్రెసిడెంట్ని చేస్తామన్నారు, కొండే ప్రెసిడెంట్ నువ్వేనని రెచ్చగొట్టారు. తిమోతి, స్థలాలు ఇస్తాం, పాస్టర్లకు స్థలాలు ఇస్తున్నావు, రా మా సంస్థలో జాయిన్ అయ్యేవని నన్ను చాలామంది బలపరిచారు, ప్రోత్సహించారు. అయినా నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోలా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. నువ్వు కూడా కాపాడుకో. మనలో చాలామంది కొంతమంది రెచ్చగొడితే పోగొట్టుకుంటారు. ఎందుకురా ఏంటంటే పని చేసావు, ఏందో అన్న ఆ క్షణానికి ఏందో అట్ట అయిపోయిందన్న, ఎందుకమ్మా ఇంత పని చేసావు, ఆ క్షణానికి ఏదో అట్ట అయిపోయిందన్న, ఇలాంటి కారణాలు చెప్తారు. నీ విశ్వాసము పరిశుద్ధమైంది, పవిత్రమైంది, అది నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళేది. ఆ విశ్వాసాన్ని క్షణికమైన వాటి కొరకు నువ్వు పోగొట్టుకోవద్దు. పరీక్షలో నిలబడు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, నమ్మకంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఓ పెద్ద ఆయన ఒకసారి గట్టిగా చెప్పండి. నేను ముగిస్తున్నా. ఓ పెద్ద ఆయనకి 80 సంవత్సరాల వయసు. 18వ ఏట నుంచి ఒక యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడంట. ఎంత నమ్మకంగా ఉన్నాడు తెలుసా? ఆ యజమాని ఊర్లోనే పెద్ద ఆసామి. వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు, వడ్డీలకు ఇచ్చేవాడు, బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు, పొలం పేపర్లు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు. ఈ ఇచ్చేవాడు బయట వరండాలో కాలు మీద కాలు వేసుకొని పంచ పైకి పట్టుకొని కూర్చొని నోట్లో చుట్టబెట్టుకొని, ఒరే సుబ్బారావో అనగానే ఈ 18 సంవత్సరాల పిల్లాడు పరిగెత్తుకొని రావడం, ఆ బీరువాలో పెట్టేసి పేపర్లో ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఈపో, ఇంత ఈపో అనేవాడు. లెక్క చూసేవాడు కాదు, మొత్తం లెక్క పత్రం అంతా ఆయనే చూసుకునేవాడు. అలాగ నమ్మకంగా ఉన్నాడు. ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ కొడుకు వచ్చాడు, వాళ్ళ కొడుకు దగ్గర నమ్మకంగా ఉన్నాడు 80 ఏళ్ళు. ఈ కొడుకు అనుకున్నాడు, మా నాన్న దగ్గర మా తాత దగ్గర ఇంత నమ్మకంగా ఉన్నాడు, ఈయన నేను ఆశీర్వదించాలి, గొప్ప చేయాలి, ఇంత నమ్మకంగా ఉన్నాడు, ఇంతకాలం ఏదో ఒకటి చేయాలని. అయినా అసలు ఎంత నమ్మకంగా ఉన్నాడు చూద్దామని ఆయన చెప్పాడంట, ఇదిగో ఈ పెట్టా జాగ్రత్త, ఎవరన్నా డబ్బుల కోసం వస్తే, వెండి బంగారాల కోసం వస్తే బీరువాలో ఉన్నాయి, అవన్నీ చూసుకో, కానీ ఈ పెట్టే తాళం మాత్రం ధీమా. కానీ ఆ తాళం కూడా ఆడికి అయిపోయాడంట. తీర్థయాత్రలో పోతున్నా 6 నెలలకు వస్తానని. బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్ని పేపర్లు ఉన్నాయి, తాళాలు ఈయన దగ్గర ఉన్నాయి. వాటి మీదకి వాళ్ళ మనసు, ఈ పెట్టె వేసి తాళం వేసి తీయొద్దనడే, ఏముంటుంది దీంట్లో, ఏముంటుంది నీ బొంద, డబ్బులుండే ఆడ బంగారం ఉండే దానికి అంతకంటే బలమైంది ఏముంటుంది. కానీ ఈ మనసు అంతా పెట్టె మీదనే ఉంది. వారం రోజులు ఓపిక పట్టాడు, ఒగ్గబట్టాడు పాపం. అబ్బా ఇంకా పానం కొట్టకలాడుతుంది. మంచి టైం తెల్లవారుదాం 4 గంటలకు లేచి ఏదైతే పెట్టెకు తాళం దిగానే దాంట్లో 2 చిట్టులుకలు ఉన్నాయి. గబుక్కున ఆ పక్కోటి ఈ పక్కోటి పరుగు దొరుకుతుందా, వస్తుందా, ఏదో ఒక ఎలకను పట్టుకొచ్చేస్తే కుదురుతుందా? ఇంకా అర్థమైంది ఆయనకి సీను. ఏమని? మా యజమాని నన్ను పరీక్షించాడు, నేను పోగొట్టుకున్నా, ఇంక అయిపోయింది నా జీవితం. పశ్చాత్తాప హృదయంతో కూర్చొని ఏడుస్తాను తిరిగి వచ్చే వరకు. విచిత్రమైన తెలుసా, ఆ యజమాని తిరిగి రాలా, అక్కడ వెళ్ళిపోయాడు. కానీ ఇతని బతుకు దినములన్నీ పశ్చాత్తాపంతో ఏడ్చి చచ్చాడంట. నీకు అర్థమవుతుందా? నీకిచ్చిన ఈ విశ్వాస జీవితాన్ని క్షణికమైన వాటి కొరకు పోగొట్టుకొని నాశనం చేసుకొని ఎందుకు తర్వాత నెత్తి కొట్టుకొని ఏడుచుకుంటావు? దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, మంచి వాక్యం, మంచి భక్తి, మంచి ఉపదేశం, మంచి ప్లాట్ఫామ్, మంచి దైవజనుడు, మంచి సహవాసం. కృతజ్ఞత కలిగి భక్తి చేస్తే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత హీనులమై పరిగెడితే నీ విశ్వాస విలువలు పోగొట్టుకుంటావు. నీ చేతుల్లోనే ఉంది. నువ్వు పరిగెత్తే నీ వెండి, నీ బంగారం, నీ సంపద, నీ ఆస్తి, అది ఎండమావే లాంటిదే. నిన్ను పరిగెత్తిస్తుంది, ఒక రోజున బోర్ల పడ్డట్టు చేస్తుంది.
కానీ నేను ప్రకటించే విశ్వాసం కోట్ల ధననిధి కంటే గొప్పది. నువ్వు అక్కడే ఉండు, నా దేవుడు నిన్ను అక్కడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత విచిత్రమైన జీవితాలండి. ఒకే మాట నేను ముగిస్తున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆమేన్. గట్టిగా లేదని చెప్పండి. చూడండి, మన పితరులు ఆదాము మొదలుకొని నీతిమంతులైన వారందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మేము ఇంత భక్తి చేశామో మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని అడిగారు. వీళ్ళందరూ వచ్చి వరుసగా నిలబడ్డారు. ఇదిగో నాకే బహుమానం ఇస్తావు? దావీదు ఒక పక్కన, సంసోను ఒక పక్కన, లోతు ఒక పక్క, అబ్రహాం ఒక పక్క, యాకోబు ఒక పక్క, అందరు నిలబడి ఉన్నారు. యేసయ్య సింహాసనాసీనుడై ఉన్నాడు. వాళ్ళందరూ ఆ పక్క వస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఏంట్రా? ఏంటి? అదే ప్రభా, నీ పేరట గొల్లియాతును కొట్టానయ్యా. అదే ప్రభా, నీ పేరట సింహాన్ని చీల్చానయ్యా. అదే నీతిమంతుల ఆశీర్వాదం, పరిశుద్ధుల ఆశీర్వాదం. అంటే ఇంకా రావాల్సిన వాళ్ళు రావాలి. మాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నాయా? హలో, వినపడుతుందా? దేవుని దగ్గర ఒక సమూహం నిలబడ్డారు, ఒక గుంపు, పెద్ద గుంపు. మోసే కూడా ఉన్నారు ఆ గుంపులో. నోవాహు, హానోకు కూడా ఉన్నారు. నిలబడి చూస్తున్నారు. మా బహుమానం ఏది? మాకి మా ఇంటి తాళాలు మాకు ఇస్తే మేము పోతామయ్యా. ఆగండి అయ్యా, ఆగండి. రావాల్సిన ఇప్పుడు బర్త్డే పెట్టుకున్నావు, అందరూ వచ్చారు, కట్ చేయాలిగా కేకు. ఇంకో మనిషి రావాలంటే ఆ మనిషి ఎంత గొప్పడై ఉండాలి. లెక్చరర్స్ వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, టీచర్స్ వచ్చారు, స్నేహితులు వచ్చారు, రక్త సంబంధులు వచ్చారు, అందరూ వచ్చారు. ఇంకా రావాల్సిన ఇంకెంత గొప్పడై ఉంటే ఎదురు చూస్తారు. ఇంత పెద్ద భక్తులు, పరిశుద్ధుల గుంపు అక్కడ ఉంటే దేవుడు చెప్తాడు ఇంకా రావాల్సిన రావాలి. ఎవరు రావాలయ్యా? పెండ్లి కుమార్తె సంఘం. మనమే రావాలి. యేసు రక్తం. హల్లెలూయా. పెండ్లి కుమార్తె సంఘం రావాలి. వారు లేకుండా మీరు సంపూర్ణులు కాలేరు. వాళ్ళు రావాలి. ఎవరే వాళ్ళు? అడుగు చూడు, అది కొండేపులో చూడు, ఎర్మోన్ మందిరం చూ, ఆరాధన జరుగుతుంటే అందరు చూస్తున్నారంట. అమ్మా వినపడుతుందా? ఆవరించెను. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించెను. ఎందుకు ఆవరించారు? ఏం చేయడానికి? నిన్ను నన్ను ఆవరించి చూస్తున్నారు. హలో, దేవుడు నువ్వు వస్తేనే మాకు బహుమానం ఇస్తాడంట. నువ్వు విశ్వాసంలో పరిపూర్ణుడు అవ్వు, పరిపూర్ణురాలు అవ్వు. విశ్వాసమును బట్టి కృప సంపాదించుకో. అక్కడ రాశాడు, ఇంత గొప్ప సాక్ష్యము కలిగిన సమూహం. ఏమి సాక్ష్యమయ్యా మీది? యేసయ్య కొరకు నా పిల్లోడిని ఇచ్చానంటాడు అబ్రాహాం. యేసయ్య కొరకు వర్షం పడుతుందని చెప్తే అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా జీవితం 120 సంవత్సరాలు ఓడగట్టడానికే, మందిరం కట్టడానికే నా జీవితం. ఏం సంపాదించి పెట్టింది? అబ్బా, యేసయ్య కోసమే నా జీవితం. నాకున్నయన్ని దేవుడికి ఇచ్చేశాను, దేవుడికి అర్పించాను. విశ్వాసమును బట్టి వారు అర్పించారంట దేవునికి. వాళ్ళ సాక్ష్యం అది. ఈనాటి సంఘాల సాక్ష్యమేంది? విశ్వాసం బట్టి 2 ఎకరాల పొలం కొనుక్కున్నా, దేవునికి మహిమ. విశ్వాసం బట్టి ప్యూన్ పోస్ట్ ఒకటి వచ్చేది, ప్యూన్ పోస్ట్ టీల్ కాపీలు అందించేది, దేవుడికి స్తోత్రం. విశ్వాసం బట్టి లారీ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది, దేవునికి స్తోత్రం. విశ్వాసం బట్టి 2 ఉంగరాలు కొనుక్కున్నా, అబ్బబ్బబ్బ, దేవుడికి స్తోత్రం. పో, మీ బతుకులు తగలయ్యా, మిమ్మల్ని కాదులే వాళ్ళని. ఇదే విశ్వాసం. వాళ్ళేమో విశ్వాసమును బట్టి అర్పించారంట, త్యాగమయ్యారంట, చచ్చిపోయారంట. ఈ కొత్త నిబంధన సంఘమేమో విశ్వాసమని పేరు పెట్టుకొని లాభం ఏమిస్తావయ్యా? వాగ్దానం ఏందయ్యా? ఆశీర్వాదం ఏందయ్యా? ఆరోగ్యం ఏదయ్యా? స్వస్థత ఏదయ్యా? ఇల్లేదయ్యా? బట్టలేదయ్యా? తిండేదయ్యా? ఏంటండి విశ్వాసం అంటే? ఏంటి? ఈలోక సంబంధమైందా, పరలోక సంబంధమైందా? నీ దెబ్బకు సముద్రాలు ఏకరాశిగా నిలబడాలి, కానీ ఈ లోకం మనకొద్దు. నీ దెబ్బకు సింహాలు నోళ్ళు ముయ్యాలి, కానీ ఈ లోకం మనకొద్దు. అదే విశ్వాసం అంటే. ఆమేన్. పాస్టర్ గారు అంటుంటారే, సముద్రంలోనే చేప ఉండాలి, ఉప్పు మాత్రం చేపకు ఉండకూడదు. పడవ సముద్రంలోనే ఉండాలి, నీళ్ళు మాత్రం పడవలో ఉండకూడదు.
నువ్వు లోకంలోనే ఉండాలి, కానీ నీ జీవితం, నీ గమ్యం, నీ గురి, నీ ఆశ, నీ తలంపు, నీ ఉద్దేశం, నీ మనసు అక్కడే ఉండాలి. అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్ను మూసినా కన్ను తెరిచినా నీ ఇల్లు కనపడాలి, నీ మహిమ కనపడాలి, నీ బహుమానం కనపడాలి. నువ్వు సంపాదించిన ఆత్మలకు దేవుడు ప్రతిగా ఆ లోకము, సర్వలోకం ఎదుట, సార్వత్రిక సంఘం ఎదుట నీ భక్తికి మెచ్చి పరలోకంలో నిన్ను మెచ్చుకుంటున్న ఆ సభ కనపడాలి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం. నువ్వు చేసిన పరిచర్యకు నీకు ఇచ్చే బహుమానం కనపడాలి. అది విశ్వాసం. విశ్వాసాలు అంటే వీళ్ళే, అంతే, మిగతా వాళ్ళు కాదు. ఒకవేళ మీరు అలా ఉంటే ఈ 2025 సంవత్సరం ప్రారంభ దినాల్లోనే ఒక నూతనమైన తీర్మానం చేసుకొని మారిపోవలేస్తున్నామలో. ఆమేన్. ఎందుకంటే విశ్వాసమును బట్టి మనం ఏదైనా చేయగలగాలి, విశ్వాసమును బట్టి మనం పొందగలగాలి. కాబట్టి దేవుడు మనల్ని ఆ గొప్ప సమూహము ఆవరించారంట. ఒరే ఒరే ఒరే, మేము విశ్వాసాన్ని బట్టి పోగొట్టుకున్నారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, ఒరే మేము విశ్వాసంతో అగ్నిలోకి దూకడానికి సిద్ధపడ్డాంరా, నువ్వేంద్ర ఆదివారం కూడా వదిలికి తిరుగుతాను దరిద్రుడా అని వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మనకు వినపడవు. మనోనేత్రాలు, ఆత్మ సంబంధమైన చెవులు మనకుంటే వినపడతాయి, అవి లేనప్పుడు వినపడవు. వాళ్ళు మనల్ని ఆవరించారంట. అందుకని ఆ సాక్ష్య సమూహం ఎదుట మన భక్తిని మనం కాపాడుకుందాము గాక. అందుకే మరలా చెప్తున్నా, అమ్మా నువ్వు ఒంటరి దానివే, నువ్వు ఒంటరి వాడవే. ఈ బంధాలు, ఈ బంధుత్వాలు నీకు కలిగినవన్నీ ఈ లోకంలో క్షణికమే, శాశ్వతం కాదు. ఈరోజు ఉండేది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ కడుపును పుట్టిన నీ కొడుకు నిన్ను తన్ని బయటేస్తాడు. అన్నయ్య ఇట్లాంటి మాటలు చెప్పమాకనే వాస్తవాలు చెప్తున్నా. నువ్వు అనుకున్న నీ భర్త నీవాడు కాదు, నీ భార్య కాదు. ఒకరోజు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి, వాళ్ళని వదిలేసి మనం పోవాలి. మరి మనది ఏంది? మన జీవితం, మన సాక్ష్యమే మందే. కాబట్టి నీకు కలిగిన దాంట్లో ప్రేమించు, నీకున్న దాంట్లో విశ్వసించు, ఆ విశ్వాసములో నీ జీవితాన్ని కొనసాగించు. అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. ఈ 2025లో ఈ ఆశీర్వాదంలో మన జీవితాలు వ్యాపించాలేస్తున్నామలో. ఆమె అర్థమైన వాళ్ళంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి విశ్వసించండి, దేవుడు మనకిచ్చింది ఏది కూడా వ్యర్థంగా పోదు. అది సంసారమైన, ఉద్యోగమైన, పంట పొలమైన ఆశీర్వదిస్తాడు. నమ్మకం, విశ్వాసం దేవుడి మీద పెట్టు, భారం ఆయన మీద వేయి, నీ పన్ను చేయి. కృపగల దేవుడు, కనికరంగల దేవుడు, విశ్వాస అయిన నీ విశ్వాసాన్ని సిగ్గుపరచడు. ఎందుకంటే దైవజనుడు పౌలు గారు అంటారు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మనకు శిక్ష లేదు. ఈ విశ్వాసం మనల్ని, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఈ విశ్వాసంలో కొనసాగు. ఈ మాటలు నీకు అర్థమైతే నీ గుండెలో నీరు కట్టి ఫలభరితంగా మార్చుకో. విశ్వాసంలో అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన వరాలు నువ్వు పొందుదువుగాక. విశ్వాసమును బట్టి అగ్ని గుండాలు, అగ్ని ప్రాకారాలు దాటుదువుగాక. కాబట్టి 2025లో విశ్వాసము చేత అధికమైన కృపకి నువ్వు వారసుడిగా, వారసురాలిగా, వాగ్దానాలకి వారసురాలిగా నిలిచి ఉందువుగాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని. ఇంతవరకు నీ విశ్వాసం అది పరలోకమో నరకమో, నిత్య జీవానికి తీసుకెళ్లేదో నిత్య నరకానికి తీసుకెళ్లేదో, నీ విశ్వాసం అల్పమైందో నీ విశ్వాసం శాశ్వతమైందో, విశ్వాసమును బట్టి నువ్వు పొందుకుంటున్నావో, విశ్వాసమును బట్టి అర్పించుకుంటున్నావో, విశ్వాసంలో నీ స్థాయి ఎంత? 30 అంతలా, 60 అంతలా, 100 అంతలా? దేవుని సింహాసనం మీదకి ఆయన కౌగిటిలోనికి వెళ్ళే విశ్వాసం నీకుందా? దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణ 10 మందికి పంచే విశ్వాసం నీకుందా? దేవుడు నీకు ఇచ్చిన ఈ పరిశుద్ధ జీవితాన్ని ఆయన కొరకు సాక్షిగా నిలబెట్టుకునే విశ్వాసం నీకుందా? ఇంకా నువ్వు శరీర సంబంధమైనవి ఆశపడి, శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడితే, ఓ విశ్వాసి, ఒక సాక్షి సమూహం నిన్ను ఆవరించింది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. విశ్వసించు, మర్చిపోవద్దు. ఆయన కన్ను నుండి చూసే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడని ఆయనకి పేరు. ఆయన రాయి కాదు, గుడ్డివాడు కాదు కళ్ళు మూసుకొని ఉండడానికి. దేవుని లేఖనంలో రాయబడిన మాట, ఆయన మనల్ని కాపాడు, ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. నీ క్రియలు ఆయన తెలుసు, నీ నడక తెలుసు, నీ మార్గం తెలుసు, నీ ఉద్దేశం తెలుసు. విశ్వాసైన నీ విశ్వాసంలో నిలబడు. విశ్వాసానికి కర్త అయిన దేవుడు నీ విశ్వాసాన్ని స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించేవాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ కలిగిన వారు నీ పిల్లలకి, నీ కుటుంబానికి విశ్వాసాన్ని ప్రకటించాలని, స్థాపించుకోవాలని కోరుకుంటే మీ చేతులు ఆకాశం వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను.
ప్రేమాశక్తి గల తండ్రి, పరిశుద్ధుడు యేసయ్య మీకు వందనాలు. ఈ 2025 సంవత్సరంలో మమ్మల్ని మీరు ఆశీర్వదించాలని, కుడివైపుకు ఎడంవైపుకు వ్యాపింప చేయాలని ఒక వాగ్దానం చేశారు. అది ఇహమందున పరమందున ఆ మాటలు మా జీవితంలో నెరవేరుస్తానని చెప్పిన మీ మాట యేసయ్య, ఇదిగో మీ పిల్లల్ని ఎదుట మోకరించి చేతులు ఆకాశం వైపు చాపారయ్యా. విశ్వాసుల వీరుల జాబితాలో ఈ కుటుంబాలు కనబడును గాక. విశ్వాసమును బట్టి నీ కొరకు గొప్ప త్యాగాలు చేయుదురుగాక. విశ్వాసమును బట్టి భూమి మీద అనేకమైన ఆశీర్వాదాలు పొందుదురుగాక. నీకు సాక్షిగా ఉండడానికి అయ్యా, అన్య జనుల ఎదుట నీ నామ మహిమ ఘనత కొరకు ఫలించడానికి విశ్వాసములో ఒక ఉన్నతమైన స్థాయి వీరికి దయచేయమని, మా ముందున్నటువంటి సవాళ్లను అధిగమించి జయించి నీ సన్నిధిలో సాక్షిగా ఉండే భాగ్యం ఒక్కొక్కరికి దయచేయమని, ఏ విషయం కొరకు విశ్వసించి ఉన్నారో అది ఆరోగ్యమో, ఆశీర్వాదమో, వివాహమో, సంతానమో, ఉద్యోగమో, వ్యాపారమో, నజరేయుడని యేసు నామములో వారి విశ్వాసం స్థిరపడునుగాక. ఆశీర్వదించి స్థిరపరిచి నీ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరచమని, నిన్ను చూసి పరిగెత్తే భాగ్యము దయచేయమని, అవిశ్వాసపు పొరలు యేసు నామములో తొలగిపోవునుగాక అని పలుకు యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఆయన సన్నిధికి చేరి చేతులెత్తి తీర్మానంతో ప్రార్థించుకొని విశ్వాసంలో స్థిరలై ఉండాలని తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు